ఇంటర్మీడియట్ తర్వాత మీకు 2 years ఆర్టికల్షిప్ ఉంటుంది. ప్రీవియస్లీ ఓల్డ్ సిలబస్లో ఇదంతా మనకి 3 years ఉంటుంది. మేమందరం 3 years చేసాం ఆర్టికల్షిప్. ఇప్పుడు లేటెస్ట్గా చేంజ్లో 2 years వస్తుంది న్యూ సిలబస్తో. సో ఆ 2 years ఆర్టికల్షిప్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఫైనల్ లెవెల్కి ఎలిజిబుల్ అవుతుంది. సో ఈ గ్యాప్లో మీరు ఇంకో అడ్వాన్స్ ఐటీ సాఫ్ట్ స్కిల్స్ చేయాల్సి ఉంటుంది, ఇంకో సెషన్ 15 daysది. అవి మన ఐసెక్ గచ్చిబౌలి ఇక్కడ హైదరాబాద్ బ్రాంచ్లో ఇస్తారనమాట. సో ఇవి కూడా అయిపోతే మీరు ఫైనల్ లెవెల్ వెళ్తారు. ఫైనల్ లెవెల్కి ఒక కొత్త కండిషన్ ఏమి ఇచ్చారంటే మీ ఆర్టికల్షిప్ అయిపోయిన తర్వాత 6 months గ్యాప్ ఉండాలి మినిమం. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ అయిపోగానే వెళ్ళిపోయారు అనుకోండి, అందరు వెళ్ళి రాసేస్తారు కదా. అట్లీస్ట్ ఆ ప్రిపరేషన్ టైం ఉండాలి, వాళ్ళకి గ్యాప్ ఉండాలి అన్నట్టుగా ఆర్టికల్షిప్ డే ఎండింగ్ నుంచి 6 months గ్యాప్ ఇచ్చారు. ఆ సీఏ ఫైనల్ కూడా రాలో మళ్ళీ మనకి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇందాక ఏం చెప్పినట్టే ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ ఉంటుంది. ఒక్కో సబ్జెక్ట్లో 40% మార్క్స్ రావాలి, టోటల్గా ఒక గ్రూప్లో 50% మార్క్స్ రావాలన్నమాట. ఒకవేళ మళ్ళీ ఎగ్జామ్షన్ వస్తే మీకు రాయాల్సిన అవసరం ఉండదు. ఇలాగ ఇది కూడా క్లియర్ అయిపోతే మీరు సీఏ ఫైనల్ అయిపోతే మీరు ఇంకా చార్టెడ్ అకౌంటెంట్ అయిపోయినట్టే. ఒకవేళ మనం అనుకున్నట్టు ఇవన్నీ ఒకేసారి అయిపోతే సరిగ్గా ప్లాన్ చేసుకుంటే 21కే అయిపోతారు సీఏ. అలానే అది ఈజీగా అంటే చెప్పాను, ఏది ఈజీ కాదు, మనకు కష్టపడాలి కొంచెం.